Hare Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vyasam Vasishthanaptaram Sakte Putramakalmasham Parasharatmajam Vande Sukatatam Taponithim Shuklambaradharam Vishnum Sasivarnam Chaturbhujam Prasannawadanam Dhyayet Sarvavighnopashamtaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadam Tamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kuru me Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vedyarambham karishyami siddhirbhavatu me sada Om Bhurbhuvasvaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo yo Nak Prachodayat.
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 267వ పాఠము 6/5/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. చివరిగా 28/4/2025 సోమవారం నాడు కలుసుకున్నాం. ఆ తర్వాత 3 రోజుల పాటు సెలవు ప్రకటించవలసి వచ్చింది. ఈ రోజున కలుసుకుందాం మంగళవారం. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములు బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది ఎట్లా అంటే మనం ఎక్కడికైనా ప్రవేశించేటప్పుడు స్తోత్ర గీతాన్ని పాడుతూ ఆ గీతాన్ని పాడుకుంటూ మనం లోపలికి ప్రవేశిస్తాం. రహస్య దేవాలయాల్లోకి కానీ భౌతికంగా ఉన్న బహిరంగంగా ఉన్న దేవాలయాల్లోకి కానీ ఎక్కడికైనా మనం ప్రవేశిస్తున్నామంటే ఆ లోపల ఎవరున్నారో వాళ్ళని స్తోత్రం చేస్తూ అన్నట్టుగా మనం ప్రవేశిస్తాం. మనం ఎవరింటికన్నా వెళ్తున్నా వాళ్ళ గురించి ఆలోచిస్తూ లోపలికి ప్రవేశిస్తాం. వాళ్ళతో మనకున్న పరిచయం, వాళ్ళ స్వభావము ఇట్లా ఒక్క క్షణం అవన్నీ కదులుతాయి మనకి ఒకళ్ళ ఇంట్లోకి ప్రవేశించబోయే ముందు. అట్లాగా మనం వీటిని మరలా చెప్పుకోవటంలో విశేషం అది. ఒకసారి గుర్తు చేసుకుని లోపలికి ప్రవేశించేటప్పుడు కల్లా మనం చెప్పుకోబోయే విషయం ఏదైతే ఉందో అది మనకి చక్కగా అర్థం అవటానికి వీలవుతుంది. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2లోకి వెళ్ళబోతూ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ డివైన్ థాట్ దానికి సంబంధించిన విషయం పార్ట్ 2లో ఉన్నదాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో ప్రొటైల్ అన్న పదం వచ్చింది మనకి. ఫోహట్ తర్వాత ప్రొటైల్ అన్న పదం వచ్చింది మనకి. ఆ ప్రొటైల్ కి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. Okay. 270 పేజ్ నెంబర్. ఫోహట్ అంటే మనకి శక్తి సంబంధించింది, మొత్తానికి సంబంధించిన ప్రకృతి పురుషుడు. ఇక్కడ ఏంటంటే తమాషా, మనకి ఏ భాషలోనూ లేనటువంటి, ఏ భాషలోకి వెళ్ళినా మనకి ఏకవచనము బహువచనము. ఒకరి గురించి చెప్పేటప్పుడు ఏకవచనము, ఇంకా ఒకరికన్నా మించి ఇద్దరు కానీ ఇద్దరికైనా ఇంకా ముగ్గురు ఇద్దరు గురించి కానీ ఇద్దరికన్నా ఇంకా ఎక్కువ మంది గురించి కానీ మనం చెప్పేటప్పుడు బహువచనాన్ని వాడతాం. ఫ్లవర్స్, పుష్పము అక్కడ ఉంది, ఒక పుష్పము. ఇప్పుడు ఫ్లవర్ అన్న పదాన్ని వాడతాం ఇంగ్లీష్లో. తెలుగులో మనం పుష్పము అంటాము. రెండు ఉన్నాయి, ఫ్లవర్స్ అని ఇంకా బహువచనం వాడతాం, పుష్పములు. అది ఎన్నైనా అంటే 2 ఫ్లవర్స్, 3 అనే తర్వాత సంగతి. ముందు ఒకటి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి బహువచనం వాడతాం. కానీ సంస్కృత భాషలో 3 వచనాలు ఉన్నాయి. భాష ప్రాచీన భాషలన్నీ ఎలాగా వచ్చినాయి, ఇప్పటి భాషలు కూడా దాదాపుగా అలాగే వచ్చినాయి. సృష్టికి సంబంధించి
ఎట్లా జరుగుతుందో దానికి అనుగుణంగా ఏకవచనము, ద్వివచనము, బహువచనము 3 వచనాలు ఉన్నాయి. అంటే రెండిటిని గురించి చెప్పేటప్పుడు ద్వివచనము వాడతారు. ఇంక 3 కన్నా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు బహువచనము వాడతారు. ఏకవచనము, ద్వివచనము, బహువచనము. సృష్టి ఎట్లాగైంది? 1 2గా మారింది. 2 అంటే ప్రకృతి, పురుషుడు. ప్రీకాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీకాస్మిక్ ఐడియేషన్. ప్రకృతి, పురుషుడు 2గా వచ్చింది. ఆ 2 ఏమైంది మరలా? ఇంకా అనేకముగా మారిపోయింది ఆ రెండిటి నుంచి. అంటే ఆ రెండిటి మధ్యన అనుసంధానానికి కోహట్ శక్తి బయలుదేరింది. దాంతో ఈ పదం అనేక రకాల లోకాలు, అనేక రకాల స్థాయిల్లో, అనేక రకాల స్థితుల్లో అనేకత్వానికి రావాలి అంటే, ఏకత్వము అనేకత్వముగా మారాలి అంటే రకరకాల స్థితుల్ని పొందాలి. రకరకాల స్థితుల్ని అనుభవిస్తూ చిట్ట చివరికి భౌతిక స్థితికి అంటే అనేకత్వ స్థితికి రావటం. అట్లా రావాలి అంటే మ్యాటర్ పదార్థం ఏవైతే సబ్స్టెన్స్, రూట్ సబ్స్టెన్స్ ఏదో మూల పదార్థము అనేక రకాల మార్పులకి గురవుతూ చివరికి ఈ డెన్స్ ఫిజికల్ మ్యాటర్‌గా మారటం. పూర్తి స్థూలానికి సంబంధించిన పదార్థం, స్థూల పదార్థముగా. అట్లా ఇన్ని రకాలుగా ఎలాగ మార్పులు చెందిందో ఈ పదార్థము, దానికి సంబంధించిన విషయము ప్రోటైల్. వీటన్నిటిని శక్తితో వీటన్నిటిని మార్పులు చేయటం ఇదంతా కదలిక, మోషన్, చలనము. చలనంతో వీటన్నిటిని మార్పులు చేస్తూ చేయటంలో అంటే సబ్స్టెన్స్ ఉంది, ఐడియేషన్ ఉంది, ప్రకృతి ఉంది, పురుషుడు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిస్తేనే కదా మళ్ళా ఆ సృష్టి అనేకత్వం అవటం. వాళ్ళని కలుపుతూ ఫోహట్ సర్వశక్తిమంతుడు అన్నట్టుగా సర్వశక్తిమంతము. ఆ శక్తి మళ్ళీ అనేక రకాల శక్తులుగా మారుతూ ఆయా స్థాయిల్లో. అది ఒక పక్కన అది జరుగుతుంది. ఇక పదార్థం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇది అనేక స్థాయిల్లో, అనేక రకాలుగా మారుతూ ఆ పదార్థం. మూల పదార్థం ఒకటి ఉంది. ఆ మూల పదార్థమే అనేక రకాలుగా మారుతూ ఉండడం. అది ప్రోటైల్ అని దాన్ని అంటే 7 రకాలుగా మారటం అది. 7 లోకాలకి తగిన విధంగా. మొత్తం 7 విభజింపబడి ఉంది ఈ సమస్త సృష్టి. అట్లా 7 రకాల పదార్థాలుగా. పదార్థము 7 రకాల స్థితుల్ని పొందటం. దాన్ని ప్రోటైల్ అని చెప్పుకుంటున్నాము. ఆ ప్రోటైల్ యొక్క డెఫినిషన్‌ని చెప్పుకుంటూ ఉన్నాం క్రితం పాఠంలో. A definition of protyle will prove to be of assistance. It is a compound Greek word. ఈ పదం యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ భాషకి సంబంధించింది ఈ పదం. ఇంగ్లీష్‌లోకి గ్రీకు, లాటిను ఇంకా 2, 3 రకాలయి ఉన్నాయి. మొత్తం అవన్నీ కలిసి ఇంగ్లీష్ భాష ఏర్పడటం జరిగింది. ఇంగ్లీష్ అంటూ స్వతంత్రంగా ఉన్న భాష కాదది. ఆ కాలంలో, ఆయా కాలాల్లో వాటి నుంచి పదాలని తీసుకుంటూ తర్వాత సమగ్రంగా తయారైందది ఇంగ్లీష్ భాష. సంస్కృతము అది ఇంకొక చోట నుంచి తీసుకున్న పదాలేం లేవు. అది స్వతహాగా స్వయం వ్యక్తంగా అయినటువంటి భాష అది. అందుకే దాంట్లో ఏకవచనము, ద్వివచనము అంటే సృష్టి ఒకటిగా ఉన్నది, 1 2 అయినది ద్వివచనము. 2 3 అయినవి. ఇక అట్లా 3 4 4 అట్లా అనేకత్వానికి రావటం జరిగింది బహువచనము.
ప్రోటో ఫస్ట్ ఒరిజినల్. ప్రోటో అంటే మొట్టమొదటి, ప్రాథమికంగా, ఒరిజినల్. ఇంకా దానికి ముందు ఇంకేమీ లేదు అన్నట్టుగా అలా ఉన్నదాన్ని ప్రోటో, ఫస్ట్ ఒరిజినల్, హైల్ మ్యాటర్, పదార్థము అంటే ప్రాథమికంగా మూల పదార్థం, మొట్టమొదటిగా ఉన్నటువంటి పదార్థం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పదార్థము ఇది చిట్ట చివరి స్థితిది, పూర్తిగా స్థూలానికి వచ్చినటువంటిది, సోలిడిఫై అయినటువంటిది, ఘనముగా మారినటువంటిది మన దగ్గర ఉన్నటువంటి పదార్థం. ఇది ఎక్కడి నుంచి మారిందంటే ఆ మూల పదార్థము ఒకటి ఉన్నది ఒరిజినల్ గా, ఒకటి రూట్ సబ్స్టెన్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, అమ్మవారుగా సంకేతిస్తున్నారు అది, దాని ప్రోటోటైల్ హైల్ మ్యాటర్, హెన్స్ ప్రైమార్డియల్ మ్యాటర్. ప్రోటైల్ అంటే ప్రైమార్డియల్ మ్యాటర్, మూలానికి సంబంధించిన మూల పదార్థము. మూల పదార్థం అంటే అది ఇంకెక్కడి నుంచి వచ్చిందంటే ఆ ఒకటి నుంచే. ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ప్రాథమికంగా మూలము అని అంటే ఇక అంతకు ముందు ఇంకా అవి లేవే కాదు, మొత్తం కలిపి ఒకటిగా ఉన్న స్థితి. ఒకటి నుంచి రెండుగా ఎప్పుడైతే అయిందో అప్పుడు ఇది వచ్చింది, ఈ ప్రోటైల్ ప్రైమార్డియల్ మ్యాటర్. అయితే ఆ మ్యాటర్ అట్లాగే ఉండిపోయిందా? బ్రహ్మలోకం తయారవటానికి కావాల్సిన మ్యాటర్ గా మారింది, అక్కడి నుంచి దిగువ స్థాయి, దిగువ లోకాలకి సంబంధించిన మ్యాటర్ గా మారింది, అలాగా భూలోకం దాకా వచ్చింది, భూలోకానికి సంబంధించిన డెన్స్ ఫిజికల్ మ్యాటర్ గా కూడా అదే మారింది. A more technical definition is the supposed primal cosmic substance of which the chemical elements are believed to be specialized forms. Supposed primal cosmic substance of which the chemical elements, rasayanaka, పదార్థంలో ఆర్ బిలీవ్డ్ టు బి స్పెషలైజ్డ్ ఫార్మ్స్. కెమికల్ గా మనకి ఈ భౌతిక స్థూలంగా ఏదైతే ఉన్నాయో రసాయనిక అణువులు కానీ, రసాయనిక పదార్థం కానీ, రసాయనిక మూలకాలు, రసాయనిక ఎలిమెంట్స్, రసాయనిక మూలకములు, వీటికి ఆధారంగా ఉన్నది అది. ఆ ప్రోటైల్ అని ఏదైతే ఉందో ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, ప్రైమార్డియల్ మ్యాటర్, ఆ ప్రైమార్డియల్ మ్యాటర్ నుంచి ఈ రసాయనిక మూలకాలు క్రమక్రమంగా విచ్చుకున్నాయి, వ్యక్తమైంది, బహిర్గతమైనవి. The fourth, fifth and sixth state matter referred to each pertain to a subplane higher or more refined than the physical subplane with which we are familiar. మనకి ప్రతిదాని 7 విభాగాలు ఉన్నాయి మనకి, ప్రధానంగా 7 తత్వాలుగా, 7 విభాగాలుగా. ఆ 7 మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 7 ఉపవిభాగాలు, సబ్ ప్లేన్ అంటాం దాన్ని, ఉపవిభాగాలు. అట్లా మనకి సబ్ ప్లేన్, ఫిజికల్ సబ్ ప్లేన్, దేనికైనా కానీ ఫిజికల్ ఉంటుంది. బ్రహ్మలోకానికి సంబంధించిన విషయం ఆలోచించినా కానీ దానికి సంబంధించిన ఫిజికల్, అంటే మనకి ఇక్కడ ఎట్లాగైతే ఫిజికల్ గా ఉందో అట్లా అత్యంత సూక్ష్మంతో మొదలుపెట్టి అత్యంత స్థూలంగా ఏ లోకానికి ఆ లోకము,
ఆలోక పరిధి వరకు చూసుకుంటే అది అత్యంత స్థూలంగా ఉంటుంది. అట్లా 7 ఉపవిభాగాలు మనకు అక్కడ దర్శనమిస్తాయి. కాబట్టి ఇది ఇట్లా 4th, 5th అండ్ 6th స్టేట్ మ్యాటర్ 4వ, 5వ, 6వ స్థితికి సంబంధించిన పదార్థము అని చెప్తున్నారు కదా. ఇది అన్నిటిలోనూ ఉంటుంది. ఇది 7 విభాగాలు, ప్రధాన విభాగాలు ఏమైతే ఉన్నాయో 7 తత్వాలుగా, 7 శరీరాలుగా, 7 లోకాలుగా, ఆ లోకాలకు కావలసిన అణువులుగా ఏదైతే ఉన్నాయో ఇదంతా దేనితో తయారు చేయబడింది? పదార్థం. మన దేహం అంతా దేనితో తయారు చేయబడింది? పదార్థము. ఇట్లా మూల పదార్థమే ఈ విధంగా 7 విభాగాలుగా మార్పులు చెందింది. అట్లా ఆ ఒక్కొక్క లోకానికి సంబంధించి మళ్ళీ 7 ఉపవిభాగాలుగా. అట్లా మనకి 7 లోకాలకి సంబంధించి 4th స్టేట్ మ్యాటర్ ఉంటుంది, 5th స్టేట్ మ్యాటర్ ఉంటుంది, 6th స్టేట్ మ్యాటర్ ఉంటుంది. To a subplane higher or more refined than the physical subplane with which we are familiar. పూర్తిగా డెన్స్ ఫిజికల్ గా కాకుండా దానికన్నా కొంచెం సూక్ష్మంగా ఆ 4, 5, 6 స్థితులకి సంబంధించిన పదార్థం. The 2 sub-physical elemental kingdoms mentioned refer to subplanes below are more dense than the physical. భౌతికానికి సంబంధించి మళ్ళీ 7 ఉపవిభాగాలు ఉన్నాయి కదా. ఆ ఉపవిభాగాల్లో పూర్తిగా డెన్స్ గా ఉన్నది ఉన్నదే భౌతిక లోకం. భూలోకం అంటే పూర్తిగా స్థూలంగా ఉన్న లోకము. ఆ స్థూలానికి సంబంధించి మళ్ళీ 7 ఉపవిభాగాలు. స్థూలాతి స్థూలమైన ఉపవిభాగంతో దగ్గర వరకు In the previous citation, the term midway halt has reference to a stage between the 2 planes where astral and physical remain in the balance, so to speak, before physicalization becomes completed. The completion is represented by the donning of coats of skin mentioned in the following citation. So, ఇక్కడ ప్రొటైల్ కి సంబంధించి మనం డెఫినేషన్ మనకు కొంతవరకు అర్థమైంది. ప్రొటైల్ 7 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. తర్వాత ఇంకొక చోట దీనికి సంబంధించిన విషయం కూడా ఉంది. 270 తర్వాత 492. There are those 7 protiles, as they are now called, while Aryan antiquity called them the 7 prakrutis or natures, serving severally as the relatively homogeneous basis, which in the course of the increasing heterogeneity in the evolution of the universe differentiate into the marvelous complexity presented by phenomena on the planes of perception. The term relatively is used designedly because the very existence of such a process resulting in the primary segregations of undifferentiated cosmic substance into its septenary basis of evolution compels us to regard the protile of each plane as only a
mediate phase assumed by substance in its passage from abstract into full objectivity. ఇట్లా బ్రహ్మలోకం నుంచి భూలోకం దాకా రావడంలో మధ్యంతర స్థితులు అనమాట. మూల పదార్థం ఉంది. ఆ మూల పదార్థం క్రమక్రమంగా 7 భూతాలుగా మారటము అన్నట్టుగా. మనకి చివరికి వచ్చేటప్పటికల్లా 4 భూతాలుగా, అంటే పంచభూతాలని చెప్తాం మనం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ 4 ఇవి లోయర్ గా మనం చెప్పుకుంటాం. లోయర్ క్వాటర్నరీ, హైయర్ ట్రయాడ్ అన్నట్టుగా. ఎక్కడికక్కడ ఈ విభాగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. లోయర్ క్వాటర్నరీ వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. మరి హైయర్ ట్రయాడ్ ఆకాశము. తర్వాత ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ లోయర్ క్వాటర్నరీ అని మనం ఏమైతే చెప్పుకుంటున్నామో ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశము వాయువుగా, వాయువు అగ్నిగా, అగ్నిలో నుంచి జలము, జలములో నుంచి పృథ్వీ. ఇట్లా ఒకదాంట్లో నుంచి ఒకటి రావటమే. ఇదే మనకి హోమియోపతి సూత్రంలో, హోమియోపతి వైద్యంలో మందుల తయారీ విధానంలో ఈ పద్ధతిని పెట్టారు వాళ్ళు. ఇదే పద్ధతిని. కాకపోతే ఇదేమో మనం ఇక్కడ చెప్పుకుంటున్నది సూక్ష్మం నుంచి స్థూలానికి దిగుతూ ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మము నుంచి స్థూలాతి స్థూలానికి దిగటం. హోమియోపతిలో మందులు తయారు చేసే విధానంలో స్థూలం నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా తయారు చేయటం అట్లా ఉంటుంది. కానీ పద్ధతి అది. హైయర్ ట్రయాడ్ కి సంబంధించి ఆకాశము. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అనుపాదక. అనుపాదక ఆది. ఆది మొత్తానికి సంబంధించి 7గా మనకి చెప్పుకుంటున్నాం కదా, 7 ప్రొటైల్స్ అని. ప్రైమార్డియల్ మ్యాటర్, ఆ పదార్థము 7గా మారింది. 7 స్థితులుగా. ప్రైమార్డియల్ మ్యాటర్ గా ఉన్నప్పుడు మూలానికి సంబంధించిన ప్రాథమికంగా ఉన్నటువంటి పదార్థముగా ఉన్నప్పుడు దాన్ని ఆది అన్నాం. ఆది తత్వం అది. ఆ ఆది తత్వం నుంచి అనుపాదక తత్వం బహిర్గతమైంది. ఆ అనుపాదక తత్వం నుంచి ఆకాశ తత్వం బహిర్గతమైంది. పదార్థము అట్లా స్థితులుగా మారుతూ వస్తుంది. పదార్థం ఉంటే గాని ఆయా లోకాలకి సంబంధించిన, అంటే బ్రహ్మలోకం ఉందంటే ఆది సంబంధించిన పదార్థ అణువులతో తయారు చేయబడుతుంది. దాని తర్వాత అనుపాదక పదార్థం యొక్క అణువులతో దాని దిగువ లోకము. ఇంకా దానికన్నా దిగువ లోకము అంటే ఆధ్యాత్మిక లోకం, బుద్ధి లోకము. బుద్ధి లోకానికి సంబంధించిన అణువులు ఆకాశ తత్వంతో తయారు చేయబడుతున్నాయి. ఇట్లా ఇక ఆ తర్వాత దిగువకు వచ్చేటప్పటికల్లా ఈ మిగతా వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వీటితో తయారు చేయబడుతుంది.
In the statement of the first fundamental proposition, Fohat is described as అది Fohat కి సంబంధించింది. The bridge by which the ideas existing in the divine thought are impressed on cosmic substance as the laws of nature. Fohat is thus the dynamic energy of cosmic ideation, or regarded from the other side, it is the intelligent medium, the guiding power of all manifestation, the thought divine, transmitted and made manifest through the Dhyan Chauhans, the architects of the visible world. ఇదంతా ఏంటి? ప్రళయ స్థితి నుంచి మరలా మన్వంతర స్థితికి, అంటే సృష్టి స్థితిలోకి రావడానికి, వ్యక్త సృష్టిలోకి రావడానికి ఏ పద్ధతిలో వస్తుందో అన్న విషయం మనకి చెప్పడం కోసం ఇదంతా జరుగుతుంది. And made manifest through the Dhyan Chauhans, the architects of the visible world. మనకు కనిపించే ప్రపంచం, వ్యక్త ప్రపంచం ధ్యాన్ చౌహాన్ల ద్వారా. ఇది ఎక్కడ ముద్రింపబడింది? కాస్మిక్ సబ్స్టెన్స్ లో ముద్రింపబడింది. కాబట్టి ఆ సబ్స్టెన్స్ ఆయా ఆకారాలను తీసుకుంటూ ఉంది. Thus from spirit or cosmic ideation comes our consciousness. From cosmic substance, the several vehicles in which that consciousness is individualized and attains to self or reflective consciousness. కాబట్టి మనకి రూపము జీవము రెండు కదా. ఈ కాస్మిక్ సబ్స్టెన్స్ నుంచి రూపము తయారవుతుంది. కాస్మిక్ ఐడియేషన్ నుంచి మనకి ప్రజ్ఞ, ఈ జీవము తయారవుతున్నాయి. While Fohat in its various manifestations is the mysterious link between mind and matter, the animating principle electrifying every atom into life. This is yet another aspect of how the one becomes the many. ఇది మనకి ఏంటంటే మనకి డివైన్ ప్లాన్ లో how the one becomes the many. ఇది ఏ ధర్మానికి సంబంధించింది? The law of coming into being. The law of coming into being. అంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడం. దాన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్ గా చెప్తున్నాం. మౌలిక తత్వ దివ్య ధర్మమేమో కమింగ్ ఇన్ టు బీయింగ్, ద లా ఆఫ్ కమింగ్ ఇన్ టు బీయింగ్. అది ఆత్మ విద్యగా ద డాక్ట్రిన్ ఆఫ్ యూనివర్సల్ నాలెడ్జ్. అది హౌ ద వన్ బికమ్స్ ద మెనీ. ఒకడు అనేక మెట్లాగా అయ్యాడు అన్నదానికి ఈ ఫోహాట్, అట్లాగే ప్రోటైల్. ఫోహాట్ వచ్చేసి కాస్మిక్ ఐడియేషన్ ఏదైతే ఉందో అది వివిధంగా ఎట్లాగా మార్పులు చెందుతూ అనేక స్థితులని పొందుతూ చివరగా మన యొక్క వ్యక్త సృష్టిలో స్థూలాతి స్థూలమైన సృష్టిగా అది ఎలా వ్యక్తమవుతుందో అది ఒక పక్కన. ఇంకో పక్కన మరి దానికి అనుగుణంగా మ్యాటర్, పదార్థము, ఆకారము, రూపము, ఆకృతి, రూపము ఆకారానికి సంబంధించి పదార్థం కావాలి. ఆ పదార్థము ప్రోటైల్గా అది ఎట్లాగా పరిణమిస్తూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉంది ఒక పక్కన. ఈ ఫోహాట్ అండ్ ప్రోటైల్ ఈ రెండు కూడా
how the one becomes the many. For during ప్రళయ స్థితిలో ఎట్లాగుంది స్థితి, ప్రళయ స్థితి ఎలాగుంది? ద ఇనర్ట్, జడముగా, చలనం లేనిదిగా అన్నట్టుగా కనిపిస్తోంది. అంటే నిద్రాస్థితి ఎక్కడ కదలిక లేదు అన్నట్టుగా ఉంది. ద ఇనర్ట్ స్లంబరింగ్ ఆటమ్స్, ఈ అణువులన్నీ నిద్రపోతూ ఉన్నాయి, కునుకు తీస్తూ ఉన్నాయి. may indeed be regarded as but one homogeneous unity, that is the one. homogeneous అంటే ఒకే జాతికి సంబంధించిన అన్నట్టుగా, మొత్తానికి ఒకటి దానికి సంబంధించింది కాబట్టి ఒక దాంట్లో అలాగ ఒదిగిపోయినాయి. ప్రళయ స్థితి వచ్చేటప్పుడు కల్లా మొత్తం మరి 7 తత్వాలుగా మనం ఏవైతే 7 భూతాలుగా మనం ఏవైతే చెప్పుకున్నామో, పృథ్వీభూతం జలభూతంలో కలిసిపోయింది. ఎందుకంటే దాంట్లో నుంచి పృథ్వీభూతం వచ్చింది కాబట్టి, పృథ్వీ తత్వం వచ్చింది కాబట్టి, ఈ పృథ్వీ తత్వము అంతకుముందు తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దానిగా మారిపోయింది, జలతత్వంగా. ఇప్పుడు ఏది ఉంది? జలతత్వమే ఉంది, ఇంకా పృథ్వీ తత్వం లేదు. ఇంకా దానికి పైన ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి, అంటే చివరిది లేదు ఇక. ఈ జలతత్వం ఏమైంది? మళ్ళా అగ్నితత్వంలోకి మెర్జ్ అయిపోయింది, లయం అయిపోయింది. ఇప్పుడు జలము పృథ్వీ లేవు ఇంకా. ఈ అగ్నితత్వం ఏమైంది అంటే, దీన్నే మనకి పురాణాల్లో వీటిల్లోకి మనం వెళ్ళినప్పుడు, వేదం ఉపనిషత్తులు వాటిల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ ఊర్ధ్వలోకాలకి ఎలాగే వెళ్తామో అన్నట్టుగా ఒక చక్కటి కథల్లాగా ఇచ్చారు. అవే మనకి దీంట్లో సీక్రెట్ డాక్టర్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్క భూతము అంతకుముందు దాంట్లో మెర్జ్ అయిపోవటం, లయం అయిపోవటం, ఇట్లా క్రమక్రమంగా ఆది భూతముగా పూర్తిగా ఈ అన్ని భూతాలు కలిపి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 భూతాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అనుపాదకాలోకి వెళ్ళిపోయినాయి. అనుపాదక అంటే అర్థం ఏంటి? ఆకాశము అంటే అర్థం ఏంటి? ఈ 4 తత్వాల్ని తనలో కలుపుకున్నది అని. ఆకాశ తత్వము అని మనం ఉదాహరించేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పక్కన. ఆకాశ తత్వము మిగతా 4 తత్వాలని కలుపుకుని ఉన్నది అని. వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 4టిని కలుపుకున్నది ఆకాశతత్వం. అట్లాగే వాయుతత్వం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు దాంట్లో ఏమున్నాయి? వాయుతత్వంలో అగ్ని, జలము, పృథివీ, ఈ 3టిని తనలో కలుపుకున్నటువంటిది. ఈ 3 కాదు, మిగతా మొత్తం ఎక్కడికక్కడ చూసుకున్నా గానీ 7 దాంట్లోనే ఉంటాయి. అంతేగాని ప్రారంభంలో ఉన్న ఆదితత్వం ఇక్కడ లేదండి. ఆదితత్వానికి వెళ్ళాలంటే మనం బ్రహ్మలోకం దాటి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. అట్లాగేం లేదు. ఆదితత్వం ఉంటేనే కదా దాని నుంచి అనుపాదక వచ్చి, దాని నుంచి ఆకాశతత్వం వచ్చి, ఆకాశతత్వం నుంచి వాయుతత్వం వచ్చి, ఇట్లాగా అగ్ని, దాంట్లో నుంచి జలము, పృథివీ. అప్పుడు పృథివీ మనకి లభిస్తుంది. పృథివీ లభించాలంటే మనకి జలం ఇక్కడ ఉండాలి. జలమేమో వేరే ఎక్కడో స్వర్గలోకంలోనో లేకపోతే ఇంకా వేరే లోకంలోనూ ఉంది. ఇక్కడ పృథివీ ఉంది అండి అంటే ఎట్లాగొస్తుంది? జలమే పృథివీగా మారింది కాబట్టి అది ఏదిగా మారిందో అది కూడా ఇక్కడ ఉండాలి. అట్లా మనం ఆదితత్వం కూడా ఇక్కడే ఉన్నది. అంటే మొత్తం ఒకటిగా ఉన్నది ఏదైతే ఉందో ప్రళయ స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఒక్కటిగా ఉన్నది, అనేకము అక్కడే ఉంటుంది. ఎందుకంటే అనేకమన్నీ కలిపి ఒకటిగా అన్నట్టుగా భాషిస్తుంది ప్రళయ స్థితిలో. ఆ ఒకటే బహువుగా అయిపోయింది, అనేకముగా అయిపోయింది. హవెవర్ వెన్ అవేకండ్, మేల్కాంచినప్పుడు నిద్రాస్థితిలో
ప్రళయ స్థితిలో ద ఇనర్ట్ స్లంబరింగ్ ఆటమ్స్ మే ఇండీడ్ బి రిగార్డెడ్ యాజ్ బట్ హోమోజినస్ యూనిటీ. ఈ మొత్తం అణువులన్నిటినీ ఒక్కటిగా, ఒక తత్వానికి సంబంధించినవి, ఒక మూల పదార్థానికి సంబంధించినవి. ఇక అక్కడ విభజనకి లేదు, ఇంకా విభజనకి అవకాశం లేనట్టుగా మొత్తం కలిపి ఒక్కటిగా అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళా వెన్ అవేకెండ్, ఎప్పుడైతే మేల్కొంచుతూ ఉందో, క్రమక్రమంగా ఎలా మేల్కొంచినాయి? ఒక్కొక్క స్థితి, ఆ స్థితిలో నుంచి ఇంకా దిగువ స్థితి, ఆ దిగువ స్థితిలో నుంచి ఇంకాస్త దిగువ స్థితి, ఇట్లాగా పృథ్వీ స్థితిలో మేల్కొంచాం మనం ఇప్పుడు. అవేకెండ్ బై ద ప్రొపెల్లింగ్ ఇంప్యూటస్ ఆఫ్ ఫోహట్. ఇదంతా ఎలా జరుగుతుంది? ఫోహట్ ఆధారంగా. The atoms one by one become vivified and recalled to activity. ఇట్లా ఒక్కొక్క స్థితుల్ని దాటుకుంటూ ఈ భౌతిక స్థితికి రావటం. ఏ స్థితుల్లో ఉన్నప్పుడు ఆయా స్థితులుగా అక్కడ కార్యాచరణతో పనులు చేస్తూ ఉండడం. వన్స్ అగైన్ దే హ్యావ్ బికమ్ ద మెనీ. అంటే ఆ ఏ స్థితి నుంచి ఇది వస్తుంది? ప్రళయ స్థితి నుంచి. ఆ ప్రళయ స్థితికి ముందున్న స్థితి ఏంటి? వ్యక్త సృష్టి స్థితి అనేకము ఉన్నది. ఆ స్థితిలోకి మళ్ళీ వస్తుంది. అంటే మేల్కాంచిన స్థితి. మేల్కాంచడం అంటే అనేకత్వంలోకి మారటం, అనేకత్వంగా అవేకెండ్, మేల్కాంచటం. నిద్రాస్థితి అనేటప్పుడు కల్లా అది ఒక్కటిగా అయిపోవటం, మొత్తం లయం అయిపోవటం, ఒక దాంట్లో ఒకటి. అందుకే లయము అన్న పదాన్ని వాడారు, లయ. ఇవన్నీ వేరువేరుగా లేవు, ఇక్కడ ఎక్కడ కూడా వేరువేరుగా అన్నది లేదు. ఒకటే, దాంట్లో నుంచే దిగువకి ఇంకొకటి వచ్చింది. ఆది భూతం నుంచే అనుపాదక భూతం వచ్చింది. అంటే ఆది భూతమే అనుపాదక భూతంగా మారింది అక్కడ దిగువ స్థాయికి వచ్చినప్పుడు. దిగువ స్థాయిలకు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది? అనేకత్వం కోసం. ఇదంతా మరి తాను పెక్కులు కావాలి అనేది కదా సంకల్పము. ఒక్కటిగా ఉంటే ఆది తత్వం అలాగ ఉండిపోతుంది అంతే. ఇంకా ఆది తత్వం అన్న పేరు కూడా అక్కర్లేదు. ఆది భూతము అన్నది కూడా అక్కర్లేదు. ద వన్ గా అయిపోతుంది. యూనిటీ అని ఎందుకు పెట్టారు? యూనిటీ ఒక్కటిగా, కలయికగా, అంటే అనేక రకాలుగా అది మారగలదు, మళ్ళీ ఒక్కటిగాను ఉండగలదు. ఒక్కటిగాను అది దాని యొక్క అసలైన విషయం ఒక్కటే అనేకముగా మారగలదు. అది దాని విషయమే. అనేకం అనేది ఇంక వేరే విషయము, వేరే ఇంకొక దానికి లేదు. అనేకముగా తానే మారుతోంది, మళ్ళీ ఒకటిగాను అవుతోంది. అది అందుకుని లయము అని అన్నాం. లయ స్థితిలో ఏమంటున్నాం? ఒకటి అంటున్నాం. సృష్టి స్థితిలోకి వచ్చినప్పటికల్లా అనేకము అంటున్నాం. మరి దీన్ని స్థితిగా రక్షించాలి కాబట్టి స్థితికర్త ఒక ఆయన, మళ్ళీ మధ్యలో ఒక ఆయన వచ్చాడు, స్థితికర్త. సృష్టికర్త, లయకర్త ఇద్దరు ఉన్నారు. మరి దీన్ని సృష్టి స్థితికి వచ్చినప్పుడు దీన్ని రక్షించడం, అలాగే లయము అయినప్పుడు దాన్ని రక్షించడం, ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉండడం, దాన్ని స్థితి చెందించుతూ ఉండడం, దాని స్థితిని దాన్ని కాపాడుతూ ఉండడం, దానికి స్థితికర్త. ఆయన ప్రళయంలోనూ ఉంటాడు, సృష్టి స్థితిలోనూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని కాపాడుతూ ఉండాలి. అది ఎక్కడ ఏది ఉంటే అది ఆ స్థితిలో అక్కడ నిలబడి ఉండాలి కదా. ఆ నిలబడి ఉండేటట్టుగా చేయడమే స్థితికర్త.
అది ఆ విధంగా రావటం సృష్టింపబడడం సృష్టికర్త పని. మళ్ళీ అది లయమైపోవటం లయకర్త పని. ఇట్లాగా సాగుతూ ఉంది. తర్వాత 175 తర్వాత ఈ తత్వాలు ఎట్లాగా బహిర్గతం అవుతూ ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి ఎట్లాగా వస్తూ ఉంటుంది అనే దానికి ఈ డివైన్ ప్లాన్ లోనే 175 పేజీలో మనకి కొంత వివరణ ఇచ్చారు. Returning to the tattvas, the lowest 4 of the 7 tattvas are known under the elements fire, air, water, earth. Agni, Vayu, Jalamu, Prithvi. It should be clearly understood, however, that in the esoteric philosophy, the elements just named are rather the physicalized expression of what the elements have become in manifestation on the lowest plane, rather than the essential elements from which the outer manifestations originated. మనం ఎలిమెంట్ గురించి మనం చెప్పుకుంటున్నామంటే దాని ఫిజికలైజ్డ్ ఎక్స్ప్రెషన్, దాని యొక్క వ్యక్తానికి సంబంధించి ఫిజికలైజ్డ్ స్థూలంగా వ్యక్తమవటం, ఆ వ్యక్త స్థితికి సంబంధించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఏదైనా ఒక దాని గురించి మనం చెప్పుకుంటున్నామంటే అది ఫిజికలైజ్డ్, ఇంకా స్థూలం, పరమాత్మ తత్వం అండి అని మనం చెప్పుకుంటున్నాం అనేటప్పటికల్లా ఏమైంది, అది స్థూలం అయిపోయింది. ఆ స్థితికి, ఆ స్థాయిలో అది ఫిజికలైజ్డ్ అయిపోయింది, స్థూలంగా మారిపోయింది. అది సూక్ష్మం వల్ల మనం చెప్పుకుంటున్నాము అంటే డిఫరెన్షియేషన్ వచ్చేసింది. తన గురించి తనే ఇప్పుడు మనం ఎట్లాగైతే ఫోన్లో మనం మన గొంతుకులు ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడేవాడి గొంతు వినపడదు, మిగతా వాళ్ళ గొంతులు వినపడుతుంటాయి. మనం స్కైప్లో చూస్తుంటాం. స్కైప్లో మనం ప్రేయర్ చేస్తున్నాం. ప్రేయర్ చేసినప్పుడు అందరం పలుకుతాం. కానీ అందరం పలికేటప్పుడు అక్కడ ఉన్న మిగతా అందరి గొంతుకులు వినపడతాయి. మన గొంతుకు మాత్రం వినపడదు. మన గొంతుకు మనకి వినపడదు. ఎందుకంటే తనలో తానుగా ఉన్నాడు కాబట్టి ఇంకా డిఫరెన్షియేషన్ లేదు, అక్కడ ఫిజికలైజ్డ్ లేదు. ఇంకా ఇప్పుడు మన గొంతుకు మనకి వినపడాలి అంటే అప్పుడంటే ఫిజికలైజ్డ్ అయిపోయినట్టు, స్థూలానికి వచ్చేసినట్టుగా అయిపోతుంది. అట్లా మనం వీటి గురించి మనం చెప్పుకుంటున్నామంటే, ఈ తత్వాల గురించి, ఈ 7 ఎలిమెంట్స్ గురించి, గత 7 భూతాల గురించి మనం చెప్పుకుంటున్నామంటే వాటి యొక్క ఫిజికలైజ్డ్ ఎక్స్ప్రెషన్ of what the elements have become in manifestation on the lowest plane. అంటే మనం ఏదైనా కానీ ఒక దాని గురించి మనం చెప్పుకుంటున్నామంటే లోయెస్ట్ ప్లేన్ లో, అంటే పూర్తిగా స్థూలమైనటువంటి ప్లేన్ కి సంబంధించి మనం స్వర్గలోకం గురించి చెప్పుకున్నాం అనుకోండి, పోనీ బుద్ధిలోకం గురించి చెప్పుకుంటున్నాం. బుద్ధిలోకం గురించి మన నోటి నుంచి వచ్చింది అంటే, మనం దాని గురించి వివరించుకుంటున్నాము అంటే అర్థం ఏంటి, దాంట్లో 7 ఉపవిభాగాలు ఏవైతే ఉన్నాయో స్థూలమైన భాగాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఫిజికలైజ్డ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట, లోయెస్ట్ ప్లేన్. దేని గురించి అయినా కానీ, ఎందుకంటే మన పంచేంద్రియాలకు అందింది అంటే, మన పంచేంద్రియాలకు అంది మనం దాన్ని వివరించుకుంటున్నాము అంటే అర్థం ఏంటి, అది లోయెస్ట్ ప్లేన్, స్థూలమైనటువంటి
స్థితి అది. అంటే దాని అర్థం సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి ఉన్నది దానికి. ఆ సూక్ష్మమైనటువంటి స్థితిలో ఇది వన్‌గా ఉంటుంది. మిగతా అన్నిటితోనూ కలుపుకొని మనం చెప్పుకున్నాం. ఒకదాని గురించి చెప్పుకుంటున్నాము అన్నట్టుగా ఉంది గదా! ఇంకా చాలా విషయాలున్నాయి. ఈ అనేకమైన విషయాల్లో ఒక విషయం గురించి మనం ఏదో ముచ్చటించుకుంటున్నాము, చెప్పుకుంటున్నాం, వివరించుకుంటున్నాము. కానీ ఈ వివరించుకునే విషయం ఏదైతే ఉందో ఇది స్థూలాతి స్థూలమైనటువంటి స్థితికి సంబంధించిన విషయంగా ఉందది. మనం వివరించుకునే సమయానికి. కానీ దానికి సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి కూడా ఆ సూక్ష్మ స్థితి ఏంటి? అన్నిటిని కలుపుకునే ఒక్కటిగా ఉన్న స్థితి అక్కడ. కానీ దాన్ని మనం చెప్పుకోలేం. ఒక్కటిగా ఉన్నప్పుడు చెప్పుకోలేం. మన గొంతు మనకే ఇనపడదు. దానికి సంకేతంగానే ఇక్కడ సైంటిస్టులు మరి ఫోన్‌ను తయారు చేశారు. కానీ ఇక్కడ ఆగిపోయింది. గొంతుకు ఆగిపోయింది. మన గొంతుకు మనకి ఇనపడదు. The enumeration of the tattvas provides for 3 more elements which are as yet unknown and which will be developed in their fullness in future ages. ప్రస్తుతానికి మనకి ఆకాశము చెప్పుకుంటున్నప్పటికీ ఆకాశము మొత్తం దాంట్లోకి సంబంధించింది. ఆ ఆకాశంలో ఉన్నటువంటి అగ్ని, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ 4 మనకు ప్రధానంగా తెలిసినాయి ఇప్పటికి. Since the esoteric philosophy holds that it requires one round for the complete unfoldment and development of an element principle tattva. ఒక భూతము పూర్తిగా అభివృద్ధి చెంది మనకి అందుబాటులోకి రావాలి అంటే దాని గురించి పూర్తిగా అందుబాటులోకి రావడం అంటే దాంతో తయారు చేయబడటం మన దేహం. మన మిగతా అన్ని విషయాలు దాంతో తయారు చేయబడటం. అది ఒక రౌండ్ పూర్తి కావాలి మనకి. ఒక రౌండ్ పూర్తి అయితే గాని అది రాదు. అంటే ఇప్పటికే ఇంకా మనకి 3 అందుబాటులోకి రావాల్సున్నాయి. ఇంకా 4 వచ్చినాయి అందుబాటులోకి. ఐదవది కూడా మనకి ఆకాశం గురించి కూడా చెప్పుకుంటున్నాం మనం. ఇంకా 2 మనకి అంటే ఆకాశము పూర్తిగా మనకి అందుబాటులోకి రావాలి. అదొచ్చిన తర్వాత అనుపాదక రావాలి, ఆది రావాలి. ఇట్లా 3 ఉన్నాయి గదా! వాటికి రావడానికి యాస్ హ్యుమానిటీ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ద 4th రౌండ్ ప్రస్తుతం 4వ రౌండ్ జరుగుతోంది కాబట్టి the element principle that is being developed in complete unfoldment is that of the lowest or densest tattva corresponding to the 4th round that of earth. ప్రస్తుతం ఈ 4th రౌండ్‌కి అయ్యేటప్పుడు కల్లా ఎర్త్ ఇది మనకి అందుబాటులోకి వచ్చింది. Likewise, each tattva has a predominating correspondence with each one of the following 7 రౌండ్స్ ఉంటాయి కదా! ఒక్కొక్క రౌండ్‌తో ఒక్కొక్కటి. With the 7 rounds, with the 7 root races, ఈ 7 రౌండ్స్‌తో కలుపుకుంటూ 7 రూట్ రేసెస్. With the 7 globes of the planetary chain, with the 7 cosmic principles, with the 7 human principles, and with the 7 sevens of man, 7 senses of man. మనకి ఇప్పుడు పంచేంద్రియాలుగా మనం చెప్పుకుంటున్నాం. మన ఇంద్రియాలు ఎన్ని అంటే 5 అంటున్నాం. కానీ 7 ఇంద్రియాలు ఉన్నాయి. 6th సెన్స్, 7th సెన్స్ ఇంకా మనకి అందుబాటులోకి రావాల్సి ఉంది. అవి ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యే కొలది మన ప్రోగ్రెషన్‌లో మనకు ముందుకు వెళ్ళే కొలది అవి అందుబాటులోకి వస్తుంటాయి. But this correspondence applies to the basic tattva or originating element principle rather than to the developed product familiar on this plane. మనకి భౌతికంగా ఫెమిలియర్ ఆన్ దిస్ ప్లేన్ మనము ఏ ప్లేన్‌లో ఉన్నామో మనం ప్రస్తుతము స్థూల జగత్తుకి సంబంధించి
భౌతిక జగత్తుకి సంబంధించిన లోకంలో ఉన్నాం మనం. కాబట్టి మనకి ఏదైనా కానీ ఆ స్థితికి సంబంధించిందిగానే కనిపిస్తూ ఉంటాయి. ఎటువంటిది తీసుకున్నా కానీ వాటి యొక్క స్థూల భాగమే మనకి తెలుస్తూ ఉంటుంది. మనం అభివృద్ధి చెందే కొలది, క్రమక్రమంగా సూక్ష్మకేసి వెళ్లే కొలది, ఆ సూక్ష్మానికి సంబంధించిన ఆ విభాగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే భూలోకంలో మనము పూర్తిగా స్థూలంగా ఉన్నప్పుడు స్థూలంగా ఎలా దర్శనమిచ్చిందో అదే పద్ధతిలో మనం కొంచెం కామలోకానికి లేకపోతే మానసిక లోకానికి ఇట్లా అక్కడికి వెళ్ళామనుకోండి, దానికి సంబంధించిన దర్శనం మనకి ఇస్తుంది. ఆ స్థాయికి సంబంధించి ఇట్లా మనం వెళ్ళే కొలది అది ఈ మొత్తం సమస్తం కూడా అన్ని రూపాలతోనూ ఇక్కడ నిలబడి ఉన్నది. ఏది తీసుకున్నా కానీ 7 భాగాలు, 7 విభాగాలు, 7 ఉపవిభాగాలు వీటితో నిండి ఉన్నది. ఏది తీసుకున్నా గాని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం కూడా ఇది స్థూలంగా భౌతిక జగత్తులో మనం ఉండి స్థూల జగత్తులో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది స్థూలం. దీనికి సంబంధించి అతి సూక్ష్మమైనటువంటి ఆ స్థితి కూడా దీనికి ఉన్నది. ఆ స్థితిని మనం అనుభూతి చెందటానికి ఆ స్థితిలోకి మనం వెళితే, ఆ అతి సూక్ష్మమైన స్థితిలోకి వెళితే మనం ఇదే విషయము భౌతికంగా మనకి ఏదైతే అర్థమైందో ఇక్కడ, అక్కడ మనం సూక్ష్మంగా అది మనకు దర్శనమిస్తుంది. అనుభూతి చెందటానికి వీలు. Another point to be observed, here each tattva unfolds from or has its origin in the primordial element principle Adi Tattva. ఇది ఇట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి ఎట్లాగా వ్యక్తమవుతుందో అన్ఫోల్డ్స్, అది రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.